26 గెలిచాం మేము, 26 ఓడిపోయాం. అంటే నిన్న 11 సీట్లు అపోజిషన్కి వచ్చాయి, అప్పట్లో 26 సీట్లు వచ్చాయి వాళ్ళకు. అప్పుడు కూడా ఇంత స్వీప్ రాలేదు, అలాంటిది వచ్చింది. అయితే ఈరోజు నా ఆలోచన ఏంటంటే, ప్రధానమంత్రి గారు నిన్న కూడా మీరు చూశారు, జిఎస్టీ రిఫార్మ్స్ తీసుకొచ్చారు. 18% ట్యాక్సేషన్కి వచ్చింది. 91లో ఆర్థిక సంస్కరణలు వచ్చాయి, 95లో ఐటీ రెవల్యూషన్ వచ్చింది. దాన్ని మనం అడ్వాంటేజ్ తీసుకున్నాం. ఆ తర్వాత మనకు డెమోగ్రఫిక్ డివిడెంట్ అడ్వాంటేజ్ వచ్చింది. సౌత్ ఇండియా ఇప్పుడు డిమినిష్ అవుతాం, మనం తగ్గుతూ వస్తూ ఉంది. అందుకే నేను ఇప్పుడు పాపులేషన్ మేనేజ్మెంట్ కూడా చెప్పాను. మీరు టీచర్స్ కాబట్టి మీకు ఐడియా ఉంటుంది. మీ స్కూల్లోనే 14 సంవత్సరాలు ఉండే పిల్లల సంఖ్య తగ్గుతూ వస్తూ ఉంది. చాలా దేశాలు ఈరోజు ఈ సమస్యను ఎదుర్కొంటున్నాయి. అందుకే నేను పాపులేషన్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడాను. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే నెక్స్ట్ జనరేషన్ రిఫార్మ్స్కి ముందుకెళ్తున్నాం. ఈరోజు ఏదైతే జిఎస్టీ రిఫార్మ్ వచ్చిందో దీనివల్ల వినియోగదారుల జీవితాల్లో చాలా వరకు వెసులుబాటు వస్తుంది, ఖర్చులు తగ్గుతాయి, అందులో పర్చేసింగ్ కెపాసిటీ పెరుగుతుంది వీళ్ళందరికీ. ఇంకొక పక్క మీరు చూస్తే ఇండస్ట్రీ కూడా డెవలప్ అవుతుంది. వికసిత్ భారత్ 2047 నాకు ఏమాత్రం అనుమానం లేదు, 2047కి భారతదేశం నెంబర్ 1 దేశంగా ప్రపంచంలో ఉంటుంది. ఆ శక్తి సామర్థ్యం మనకుంది. నేను ఇవన్నీ చెప్తే ఒకసారి నన్ను ఎగతాళి చేస్తూ ఉంటారు, ఈయన ఇట్లే మాట్లాడతాడని. కానీ మనం మాట్లాడి కన్విన్స్ చేయకపోతే ప్రజల్ని మనం నష్టపోతాం, మన పిల్లలు నష్టపోతారు. భారతదేశం నెంబర్ 1గా ఉంటే నా ఆలోచన ఒకటే, ఈరోజు మీరందరూ నాకు సహకరించాల్సిన అవసరం ఉంది. ప్రపంచంలో తెలుగు జాతి నెంబర్ 1గా ఉండాలని నా సంకల్పం, నా ఆలోచన, నా పట్టుదల కూడా. భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 రాష్ట్రంగా ఉండాలి. ఈ రెండు జరగాలంటే మీ చేతల్లో ఉందని మరొక్కసారి మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నా. ఎక్కడో కాదు, ఆ రోజు ఒక సంకల్పం చేశాం, 25 ఏళ్ళు సాధించాం. ఈరోజు 2025, 2047, 22 సంవత్సరాలు మనందరం దృష్టి పెట్టి చేయగలిగితే ఇది సాధ్యం అవుతుంది. నా జీవితంలో చాలా మార్పులు చూశాను. మీరు ఒకసారి చూస్తే ఒకప్పుడు ఎడ్యుకేషన్లో గవర్నమెంట్ స్కూల్స్ ఉండేటివి కాదు. నేను 3 కిలోమీటర్లు, ఎవ్రీ 1 కిలోమీటర్కి ఎలిమెంటరీ స్కూల్, 3 కిలోమీటర్లకు అప్పర్ ప్రైమరీ స్కూల్, 5 కిలోమీటర్లో హై స్కూల్, ఎవ్రీ మండలం జూనియర్ ఇంజనీరింగ్ కాలేజ్, ఎవ్రీ రెవెన్యూ డివిజన్కి ఒక ఇంజనీరింగ్ కాలేజ్, ఎవ్రీ జిల్లాకు ఒక మెడికల్ కాలేజీని ఫస్ట్ టైం భారతదేశంలో తీసుకొచ్చాం. ఆ తర్వాత నెంబర్ ఆఫ్ కాలేజెస్ ప్రమోట్ చేశాం. నాకు బాగా జ్ఞాపకం, రంగారెడ్డి జిల్లా మొత్తం 20 హై స్కూల్స్ ఉండేటే కాదు. ఈ అభివృద్ధి వల్ల రంగారెడ్డి జిల్లాలో 200 ఇంజనీరింగ్ కాలేజీలు వచ్చాయి ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. దాంతో ఈరోజు ఆ జిల్లా బ్రహ్మాండంగా దేశంలో హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ దేనికి ఎక్కడుందంటే, నాట్ ముంబై, నాట్ ఢిల్లీ, రంగారెడ్డి జిల్లాలో ఉందంటే దట్ ఈస్ ది పవర్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఈ రెండే కాకుండా ఈరోజు ఇంకొక పక్క మీరు చూస్తే, ఇప్పుడే మినిస్టర్ గారు రైట్లీ మెన్షన్, మీ ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు ఒక మాట మాట్లాడారు, డిఎస్సి. నేను ఎప్పుడు కూడా ఏ డిపార్ట్మెంట్లైనా డిలే చేస్తాను, కానీ ఎడ్యుకేషన్లో మాత్రం రిక్రూట్మెంట్ ఎప్పుడూ నేను డిలే చేయలే. అందుకే 14 డిఎస్సి నిర్వహించాను. మొన్న కూడా మొదటి సంతకం మెగా డిఎస్సికి పెడితే
ఎక్కడ చిన్న పొరపాటు లేకుండా సమర్థవంతంగా నిర్వహించిన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ని మంత్రిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా, కంగ్రాచులేషన్ తెలియజేస్తున్నా. ఇక్కడుండే మీలో చాలామంది నేను పెట్టిన డిఎస్ఎల్లోనే వచ్చి ఉంటారు. అవునన్నాడు చేలిపోయాకెత్తండి. కంబైన్ ఆంధ్రప్రదేశ్లో కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి,